ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ రోజున మనం ఈ వీడియోలో శ్రీదేవీ నవరాత్రులను పురస్కరించుకొని శ్రీ గాయత్రీదేవి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నాం. శ్రీ గాయత్రీదేవికి నివేదనగా ఈరోజు నిమ్మకాయతో చేసిన పులిహోర ఏర్పాటు చేసుకోండి. ఉదయం యథావిధిగా పాయసం, గారెలు నైవేద్యం పెట్టండి. సాయంకాలం పూజలో నిమ్మకాయ పులిహోర, లేదు ఉదయంతో మీరు ఏర్పాటు చేసుకునే పని అయితే నిమ్మకాయ పులిహోర. అమ్మవారికి మామూలుగా మీరు కలశంతో చేసుకుంటే పనే, ఏదైనా కనుక చీరగట్టి విగ్రహం ఉండి చీరగట్టే పని అయితే అమ్మవారికి నారింజ రంగు చీర ఇష్టం కనుక గాయత్రీదేవికి అది కట్టవచ్చు. ముత్తైదులు పూజ చేసుకునేవాళ్ళు శుభ్రంగా తలకు పోసుకొని పూజా కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లలో బాగా కాళ్ళకి పసుపు పూసుకొని ముఖాన బాగా బొట్టు పెట్టుకొని ముందుగా బాగా తెల్లగా పాత నిర్మాల్యం అంతా తీసేసేయండి. దీపారాధనలో ఉండేటువంటి ఒత్తులు తీసేసి శుభ్రంగా కడిగి శుభ్రంగా తుడిచి దానికి మళ్ళా బొట్లు పెట్టుకొని నువ్వుల్లోనేసి అటువైపు 2-2-4 ఇటువైపు 2-2-4 ఒత్తులు వేసి దీపారాధన చేసుకోండి. తర్వాత మీరు బాగా పూజ చేసుకునేటువంటి చెంబులు, గ్లాసులు శుభ్రంగా కడిగి నీళ్లు తీసుకోండి. ఆచమన పాత్ర, ప్రోక్షణ పాత్ర, ఉద్ధరణ, హరివేణి అన్నీ పెట్టుకోండి. ఏకహారతి గంట, అది కూడా బాగా తళతళలాడుతుండాలి. పూలు, అక్షతలు, సాంబ్రాణి కడ్డీలు, అగ్గిపెట్టె అన్నీ దగ్గరలో పెట్టుకోండి. పంచామృతాలకు సంబంధించినవి దగ్గర పెట్టుకోండి. అమ్మవారు ప్రతి ముందు కదా, దాన్ని శుభ్రంగా కడిగి ఒక పక్కన పెట్టుకోండి. ముందుగా అమ్మవారికి నమస్కారం చేసేసి దీపాలు వెలిగించండి. దీపారాధన వెలిగించిన తర్వాత ఓం దేవీం వాచమజనేంత దేవాస్తాం విశ్వరూపా పశువో వదంతి సానో మంద్రేషమూర్జందుహానాధేనుర్వా గత్మానుపచుడతైతో అయం ముహూర్త సుముహూర్తోస్తు. మీ దగ్గర ప్రోక్షణ పాత్రలో కొంచెం నీళ్లు పోసుకొని 2 అక్షంతులు వేయండి. ఆచమన పాత్రలో కూడా కొద్దిగా నీళ్లు పోయండి. 2 తమలపాకులు ప్రోక్షణ పాత్రలో వేసి తిప్పండి. ఎస్సి ఓ నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్మం సర్వతో జయమంగళం లాభశ్చేషాం జయశ్చేషాంగతశ్చేష అంపరాభవ ఏషాం ఇందీవరశ్చామో హృదయస్థో జనార్దన ఆపదాం భర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వ అర్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే. అంబ పూర్ణ కలశమాదాయ ఆ ప్రోక్షణ పాత్రకి గంధం కుంకుమ పెట్టండి. కలశం గంధ పుష్పాక్షరైరలంకృత్య దాంట్లో 2 తమలపాకులు వేశారు కదా, 2 పూలు కూడా వేయండి. అప్పుడు ఆ ఆకులు నీళ్లు తిప్పండి. కలశత్యం గేవిష్ట కంటే రుద్రతమాచిద మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృకుడాచిద కుక్షౌతు సాగరాత్రవే సప్తద్వీపావసుంధర ఋగ్వేదోత యజుర్వేద సామ వేదోక్షద్రణ అంగైచతే దాత్రవే కలశాంబుసమాశ్రిత. ఆ కలశే ఏషు ధావతి పవిత్రే పరిడిచ్చతే ఉక్తే రిగ్నేషు వర్ధతే. ఆ పూవాయుధం సర్వం పిత్వా భూతాన్యాప ప్రాణావాప పశువాపో నపాపో అమృతమాప సమ్రాడాపో వీరాడాప త్వరాడాప చందాగుచ్చాపో జ్యోతిగుచ్చాపో యజుగుచ్చాప సత్యమాప సర్వా దేవతాపో భోర్భువత్సవరాపో గంగే చేమునే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేష్ఠం సన్నిధి గురు కావేరి తుంగభద్రాతి కృష్ణ వేడించి గౌతమి భాగీఖ్యాత భాగీరథీ చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత. ఆ ప్రోక్షణ పాత్రలో మీరు తిప్పిన నీళ్లు అన్నిటి మీద చల్లండి. కలశోదకైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. దేవుడి మీద అక్కడున్న మీరు తయారు చేసి పెట్టుకున్నటువంటి ఆ వినాయకుడు ఉన్నాడు కదా, ఆ వినాయకుడికి నీళ్ళు చల్లండి. దేవం మేమే చల్లుకోండి. ఆత్మానంచ సంప్రోక్ష. వినాయకుడు బాగా కనుకుంటే చెయ్యండి, లేకపోతే ఏ రోజుకు ఆ రోజు పసుపు ముద్దతోటి పాత వినాయకుడిని తీసి పాత పూలల్లో పెట్టి మళ్ళీ కొత్తగా చిన్న వినాయకుడిని తయారు చేసి పెట్టుకోండి. మీ మీద నీళ్ళు చల్లుకోండి. తర్వాత ఆ వినాయకుడిని అక్కడ పెట్టేసేసారు కదా, ఇప్పుడు ఒక చుక్క నీళ్లు చల్లుకోండి. పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా స్ప్రేత్ కూడా నీకాక్షం సవాఖ్యాభ్యంతర శుచి పై నీళ్లు చల్లుకొని చీకట్టుకుని హస్తో ప్రక్షాళ్య ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. స్త్రీలైతే ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర శంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరయే శ్రీకృష్ణాయ నమః. అక్షంతులు వాసం చూసి వెనక వైపుగా ఎడం వైపుగా వేయండి. ఉత్తిష్టంతో భూతపిశాచ ఏతే భూమిభారక ఏతేషాం అవరోధేన బ్రహ్మకర్మ సమార్భే. ఒకసారి గాలి పీల్చి ప్రాణాయామం
ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్స పితృవరేణ్యం భర్గో దేవశ్చ ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఉమాపో జ్యోతిరసోమదం బ్రహ్మవోర్భవస్వరో మమ ఉపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వరి ప్రీత్యర్థం శుభే శోభనే అద్య బ్రహ్మణ అభ్యుదముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞా ప్రవర్తమాన సద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమోపాధి జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే మీదే ప్రదేశమైతే చెప్పుకునే శ్రీశైలానికి కృష్ణా కావేరి మధ్యప్రదేశే స్వగృహే ఏదైనా ఆలయాల్లో చేస్తే ఆ ఆలయం పేరు చెప్పండి. స్వగృహే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ శార్వరినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వీజమాసే శుక్లపక్షే తృతీయాయాం శోభతిథౌ వాసరః వాసరస్తు ఇందువాసర యుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శోభతిథౌ అస్మాకం అన్నప్పుడు మీ గోత్రం పేరు చెప్పుకోండి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం ఆదిత్యాది నవగ్రహ దోష నివృత్త్యర్థం మమ వంశాభివృద్ధ్యర్థం మమ సంతాన సకల శుభఫల వ్యాప్త్యర్థం మమ సకల ధన కనక వస్తు వాహనాది వ్యాపార ఉద్యోగ అభివృద్ధ్యర్థం శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాంగత్వేన తృతీయ దినేన మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి అనుగ్రహ ఫలసిత్యర్థం శ్రీ గాయత్రీదేవి పూజాంచ కరిష్యే. ప్రోక్షణ పాత్ర తాకండి. ఆదౌ నిర్విఘ్నేన పరిసమావాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాంచ కరిష్యే. మళ్ళీ తాకండి. అప్పుడు అక్షంతులు తీసుకుని గణపతికి వేయండి. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అక్షతులు తీసుకొని ముందు విఘ్నేశ్వరుడికి వేయండి. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 2 అక్షంతులు వినాయకుడికి వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి. మళ్ళీ 2 అక్షంతులు చేయండి. ఆకుధ్వజాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః ఆసనం సమర్పయామి. హస్తయోః మీ దగ్గరున్న చెంబులో 2 ఆకులు వేసి పెట్టుకొని ప్రోక్షణ పాత్రలో ఆ నీళ్లు చల్లండి. అర్ఘ్యం సమర్పయామి. పుష్పమైనా వేయచ్చు, దాంతో కూడా చల్లచ్చు. పాదయోః పాద్యం సమర్పయామి. ఉపచారిక స్నానం వినాయకుడికి చిన్నగా ప్రోక్షణ చేయండి. ఆపోహిష్టామ యో భువః తానవూర్జేత ధాతన మహేరణాయ చక్షసే యో వస్యవత ముహూర్తః తస్య భాజయతే హరః ఉశతీరివ మాతరః తస్మారంగమామవః యస్య క్షయాయ జన్మథః ఆపో జనయథాచనః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ 2 అక్షతలు తీసుకోండి. అభివస్త్ర శుభసనాన్యరుషాభిధేను సుధుగా పూయమానః అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభ్యత్వాన్ రచనో దేవసోమ. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రార్థం అక్షతాం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతు ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతార్థం అక్షతాం సమర్పయామి. అక్షంతులు వేయండి. మళ్ళీ గంధం తీసుకోండి. మీరు మధ్య వేలుతోటి అది చల్లండి. గంధద్వారాందురాధర్ష నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వయే స్త్రీం. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళీ 2 అక్షతలు తీసుకోండి. ఆయనైతే పరాయణే దుర్వారోహంతు పుష్పిణీః హ్రదాశ్చ పుండరీకాణి సముద్రశ్చ గృహాయమే. శ్రీ మహాగణాధిపతయే నమః. గంధశోభరి అలంకరణార్థం అక్షతాం సమర్పయామి. పూలు తీసుకొని నిదానంగా పూజ చేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ధూమకేతువే నమః. ఓం గణాధ్యక్షాయ నమః.
ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంభాయ నమః, ఓం స్కందపురుజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, శ్రీ మహాగణాధిపతియే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షత పూజాం సమర్పయామి. చేతిలో ఉన్న వరకు పూలు వేసేయండి. 2 సాంబ్రాణి కడ్డీలు తీసుకొని వెలిగించండి. వినాయకుడికి తిప్పండి. వనస్పత్యోద్భవైర్దివ్యైర్నానాగంధై సహితం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతి నమః. ధూపమాగ్రాపయామి. ఆ నుసి పడకుండా ఒక గ్లాసులోనూ అరటి పండుగ కూర్చోండి. తర్వాత 2 అక్షంతులు తీసి అక్కడ దీపారాధనలు ఉన్నాయి కదా, వాటికి అటువైపు ఇటువైపు అఖండం ఉంటే అక్కడ 2 దీపారాధనల దగ్గర 2 అక్షంతులేటి. సాధ్యం త్రివర్త్య సంయుక్తం వన్యన యోదితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యంతి విరాభం భక్ష్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాండరకాద్ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. ఆ దీపానికి ఒక్కసారి నమస్కారం చేసి దాంట్లో నూనె ఉన్నదో లేదో చూడాలన్నమాట. ప్రతిసారి గుర్తు చేస్తుంటారు నూనెని గమనించమని. అలా భగవంతుడి దగ్గర వెలుగుతున్నటువంటి ఒక్క జ్యోతికి కనుక నమస్కారం చేస్తే నరక బాధల నుండి మనల్ని రక్షిస్తుంది. అందువల్లనే సాక్షాత్ నరకాద్ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. దివ్య జ్యోతి అంటే భగవంతుడి దగ్గర వెలిగేటువంటి తేజస్సు కలిగిన ఆ దీపం. అలాంటి దీపాలకి మనం నమస్కారం చేస్తే నరక బాధల నుండి మనల్ని అది రక్షిస్తుందన్నమాట. సాక్షాత్ నరకాద్ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తే. సాక్షాత్ దీపం దర్శయామి. అప్పుడు ఒక చుక్క ఆకుతోటి నీళ్లు వినాయకుడి దగ్గర వేయండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఇందాక చెప్పాను అక్కడ అరటి పండు కానీ బెల్లం కానీ పెట్టమని. అరటి పండు 2 పండ్లు తీసుకొని వినాయకుడి దగ్గర పెట్టండి. నీడు చల్లని తోలు ఒలిచి ఓం భోర్భవస్వ తత్సవితర్వరేణ్యం భర్గో దేవచి ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అరటిపళ్ళు చుట్టూ నీళ్లు తిప్పి వినాయకుడి దగ్గరేయండి. సత్యం తుర్తేర్బర్హించామి అమృతమస్తు అమృతోపస్త్రాంసి శ్రీ మహాగణాధిపతి నమః. యథాభాగం 5 సార్లు ఆ అరటిపళ్ళు నైవేద్యం పెట్టండి. కదలీ ఫలాన్ని నివేదయామి. లేదు బెల్లమైతే అది నైవేద్యం పెట్టండి. గుడోభారం నివేదయామి. ఓం ప్రాణాయ స్వః, ఓం అపానాయ స్వః, ఓం యానాయ స్వః, ఓం ఉదానాయ స్వః, ఓం సమానాయ స్వః. నీడు చల్లండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఆకుతోటి హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. 3 తమలపాకులు 2 వక్కలు పెట్టి దాన్ని తాకండి. 2 అక్షతలు పెట్టండి. దాంట్లో పూగీ ఫలైస కర్పూరై నాగవల్లీతలైర్యుతం ముక్తా చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతి నమః. తాంబూలం సమర్పయామి. ఒక చుక్క తాంబూలం నీళ్లు చల్లండి. తాంబూల చరణే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఏకహారతి తీసుకొని కర్పూరం వెలిగించండి. గంట తీసుకోండి ఎడం చేతికి, కుడి చేతిలో హారతి వెలిగించేసి పట్టుకొని తిప్పండి. హిరణ్యపాత్రం మధవ పూర్ణం దధాతి మధవ్యో సానీతి ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమాన ఆయుస్తేజో దదాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్చగురాజ్యం మహారాజ్యమాధిపత్యం. శ్రీ మహాగణపతి నమః. కర్పూర ఆనంద నీరాజనొప్పయామి. నీరాజనానంతరం శుద్ధాజనొప్పయామి. ఒక్క చుక్క హారతి పళ్ళెల్లో చివరిలో ఈ చివరిగా నీళ్లు చల్లి కర్పూర హారతి అద్దుకోండి. జయ నమ పార్వతీపతయే హర హర మహాదేవ. సుము మళ్ళీ 2 అక్షతలు పెట్టుకోండి. సుముఖ దేవదంత కేవలం గతికర్ఘ లముగణాథ ధూమకేతురు గణాధ్యక్ష పాలచంద్ర గజన వక్రతలు సుర్పుణ హిరమస్ కదపుర్య షోడ సీతానామన పడే క్షుణాదపి విద్యారంభే వివాహ ప్రవేశ నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నశ్చ న జాయతే. అక్షతలు వినాయకుడి దగ్గరండి. శ్రీ మహాగణాధిపతి నమః. పాదారవిందయో దివ్య సువర్ణ మంత్రపుష్ప సమర్పయామి. అలాగే కూర్చొని అక్షంతులేండి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. యానికాని పాపాన్ని జన్మాంతర కృతాన్ని చ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మహం పాపాత్మ పాపసంభవ త్రాహిమాన్ కృపయాదేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణమమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో గణాధిప. శ్రీ మహాగణపతి నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. మళ్ళీ అక్షతలు తీసుకొని 2 వేస్తుండండి. శ్రీ మహాగణాధిపతి నమః. ఛత్రమాచ్ఛాదయామి, శ్యామరం వీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, సమస్త రాజోపచార భక్తోపచార శక్తోపచార పూజ సమర్పయామి. మళ్ళీ 2 అక్షతలు తీసుకోండి. యశ్చది ముత్యాజ నామోచ్చ తప పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాన్యాతి సద్యో వందేతమర్చితం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనేన మీరు ఉదయం పూజ చేస్తే ప్రాతకాలానండి, సాయంకాలం పూజ చేస్తే సాయంకాలానండి. అనేన ప్రాతకాల లేదా సాయంకాల యావచ్చక్తి ధ్యానం ఆవాహనాది షోడశోపచార పూజయాచ
అవసర నైవేద్య చ భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నావరదా భవతు. ఒక చుక్క నీళ్ళు వేసుకొని అక్షంతులు చేతిలో ఉంటే కనుక అవి వినాయకుడి దగ్గర చూపించి మీ పళ్ళెల్లో వేయండి. శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నావరదా భవతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమశ్చిత్ భవంతో బ్రతు. ఉత్తరోత్తర మహరభివృద్ధిరస్తు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం యజమానస్య శిరసా గృహామి. వినాయకుడికి పూజ చేసిన అక్షంతులు పురోహితుడికి అనుకుంటే మీ ఇద్దరి శిరస్సు మీద, అక్కడ పూజ చేసిన వాళ్ళ శిరస్సు మీద వేయించుకోండి. ఒకవేళ వాళ్ళు లేకుండా భార్యాభర్తలు కూర్చొనింటే భర్త ముందు 2 అక్షంతులు శిరస్సు మీద వేసుకొని తరువాత ఈయన భార్యకి అక్షంతులు వేయండి. భార్య చేత భర్త అక్షంతులు వేయించుకోకూడదు కనుక ఆమెకై ఆమె ఒక్కతే కూర్చుంటే ఆమె వేసుకోవచ్చు. దంపతులు కూర్చుంటే మీరు వేసుకొని భర్త ఆ భార్యకి అక్షంతులు వేయండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం యజమానశ్చ శిరసా గృహామి. శతమానం భవతి శతాయు పురుషత్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ముందుగా అమ్మవారి యొక్క దేవీ శరన్నవరాత్రులు ఎలాంటి ఆటంకము లేకుండా ఆ విఘ్నేశ్వరుడి యొక్క ప్రార్థన చేసి ఆయనకు పూజ చేసి నివేదనలు గావించి హారతులు ఇచ్చాం కనుక ఈ కార్యక్రమాన్ని ఆయన ఎలాంటి ఆటంకం లేకుండా చూడమని మనం ప్రార్థించాం కనుక ఇది అయిపోయింది కనుక వినాయకుడి పూజ. ఇక అమ్మవారి పూజలోకి మనం ప్రారంభిద్దాం. విఘ్నేశ్వర పూజ పూర్తి అయిపోయిన తరువాత యస్య సముచ్చాచ నామోచ్చ తప పూజా క్రియాదిషు న్యూనో సంపూర్ణతాన్యాది సజ్జో వందేత నచ్చితం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనేన ప్రాతకాల ఉదయం అయితే లేదా సాయంకాల అయితే సాయంకాల యావశక్తి ధ్యానమోహనాది షోడశోపచార పూజా చ అవసర నైవేద్యా చ భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నావరదా భవతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమశ్చిత్ భవంతో బ్రతు. ఉత్తరోత్తర మహరభివృద్ధిరస్తు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం యజమానస్య శిరసా గృహామి. ఆ వినాయకుడికి పూజ చేసిన అక్షంతులను మీ తల మీద వేసుకొని అక్కడ ఉన్న పుష్పం ఆడవాళ్ళైతే మీ తలలో పెట్టుకోండి. శతమానం భవతి శతాయు పురుషత్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. తదంగత్వేన ఇంద్రాది అష్టదిక్పాలక సహిత కలశే వరుణ దేవతా పూజాంచ కరిష్యే. అష్టదిక్పాలకులు కనుక పెట్టి చుట్టూ ఆకులు పెట్టి 8 మందిని కనుక పెట్టుంటే వాళ్ళకి పూజ చేయండి. ఓం ఇంద్రాయ నమః, ఓం అగ్నయే నమః, ఓ యమాయ నమః, ఓం నిరుతయ నమః, ఓం వరుణాయ నమః, ఓం వాయవే నమః, ఓ కుబేరాయ నమః, ఓం ఈశానాయ నమః అలా పెట్టుంటే వాళ్ళు చల్లి అందరికీ కూడా షోడశోపచారం. ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాభ్యో నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, ఆసనం సమర్పయామి. అక్షంతులు వేస్తూ ఉండండి. ఇప్పుడు నీళ్లు చల్లండి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి. నీళ్లు చల్లండి. ఉపచారిక స్నానం ఆపోహిష్టామ యోభవత్తాన పూజ్యేత సాధన మహేరణ యతక్షసి యోవచ్చివత మూర్త తస్య భార్య తేహన ఉషతీరవ మాతర తత్మారంగ మామోహ యక్ష అజన్మధ ఆపో జనయథాచన. ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాభ్యో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రార్థం అక్షతాం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాప్తేర సహజం పురస్తాతు ఆయుష్యమగ్రియం ప్రతిముంచి శుభ్రం యజ్ఞోపీతం యజ్ఞోపీతార్థం అక్షతమర్పయామి. కొద్ది గంధం చల్లండి. గంధ ద్వారా అందరాధటాంకరీషిణి ఈశ్వరీగం సర్వధనాం దామిహోపక్వైస్త్రం. ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాభ్యో నమః. దివ్యస్త్రీ చందనం సమర్పయామి. ఆయనైతే పరాయణే దుర్వారహంతు పుష్పిణీ హ్రదాశ్చ పటరీకాండ మదర్చ గురుమే గృహ ఇమే అలంకరణార్థం అక్షతం సమర్పయామి. పుష్పై పూజామి. పూలతోటి 8 దగ్గర పెట్టండి. ఇంద్రాయ నమః, అగ్రయ నమః, యమాయ నమః, నిరుతయ నమః, వరుణాయ నమః, వాయువే నమః, కుబేరాయ నమః, ఈశానాయ నమః. ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షత పూజా సమర్పయామి. అగరొత్తులు వెలిగిండి. ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాభ్యో నమః. ధూపమాఘ్రాపయామి. సాక్షాత్ దీపాలు చూడండి, నూనె వేయండి, నమస్కారం చేయండి. 2 అక్షంతులు వేసి సాక్షాత్ దీపం దర్శయామి. ధూప దీపానంతరం శుద్ధాచమన సమర్పయామి. అష్టదిక్పాలకులకు ఏదో పండు నైవేద్యం పెట్టండి. ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాభ్యో నమః. యథాభాగం కదలీఫలాన్ని నివేదయామి. ఓం ప్రాణాయత్త, ఓం అపానాయత్త, ఓం జనాయత్త, ఓం దాసమాయత్త. ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాభ్యో నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలం తాకండి. ఆ వినాయకుడి దగ్గర పెట్టిన తాంబూలమే తాకండి. తాంబూల చరణే ఓ చుక్క నీటి చల్లండి. శుద్ధాచమన సమర్పయామి. కొద్దిగా కర్పూరం వెలిగించండి. హిరణ్యపాత్రం మధవ పూర్ణం దధాతి మధవ్యోతాని సామ్రాజ్యం భుజ్యం త్వరాజ్యం రాజ్యం రాజ్యం మహారాజ్యం హత్యం. ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాభ్యో నమః. కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి. ఒక చుక్క నీరు చల్లి హారతద్దుకోండి. జయ నమః పార్వతీపతయే హర హర మహాదేవ. అక్షంతులు వేస్తూ ఉండండి అష్టదిక్పాలకులకి.
ఇంద్రుడి దగ్గర వేస్తే సరిపోతుంది. దివ్యసుర మంత్రం చెప్పామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాప్యామి. చత్రమాచ్ఛాదయం చామి విజయం నృత్యం గిరిత్రామి అశ్వానారోహయామి. గజానారోహి సమస్త రాజోపచార భక్తోపచార శిక్షోపచార పూజా సమర్పయామి. 2 అక్షతులు నీళ్లు తీసుకొని ఆ ఆదిత్యాది ఇంద్రాది అష్టదిక్పాలకులకు చూపించి మీ పళ్ళెంలో వదలండి. యశ్చతి మృత్యాచ రామోచ తప పూజాక్రియాదిషు న్యూన సంపూర్ణాన్యా సజ్జోన్యతమచితం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్ పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. అనేన ప్రాతకాల యావశక్తి ధ్యానమోహనాది అనేన సాయంకాల యావశక్తి ధ్యానమోహనాది షోడశోపచార పూజ అవసరణ విద్యాచ భగవాన్ సర్వాత్మక ఇంద్రాది అష్టదిక్పాలక దేవత సుప్రీత సుప్రసన్నా వరదా భవతు. తదంగత్వేన కలశే వరుణదేవతాభ్యో నమః ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. ఆవాహయామి. ఆసనం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. నీళ్లు చల్లండి. పాదయో పాద్యం సమర్పయామి. ఉపచారిక స్నానం నీళ్లు చల్లుతుండండి. ఆపోహిష్టాం యువత్తాను ఉద్యేతన బహిరణాచక్షతే యోచోతమూర్ధ తచ్చవాజ్యతేన ఉషతీరో మాత్ర తత్వారంగమామోహ యశక్ష్యాజన ఆపో జనయతాచన. కలశే వరుణదేవతాభ్యో నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రార్థం 2 అక్షంతులండి. అక్షతాప్యామి. యజ్ఞోపవీతార్థం అక్షంతులు వేయండి. అప్పుడు పూలమాల కనుక మార్చే పని అయితే వేరే పూలమాల వేయండి. యజ్ఞోపవీతార్థం పుష్పమాలాలంకరణ సమర్పయామి. శ్రీగంధం చాలండి. శ్రీగంధాంధారయామి. గంధచోపరి అలంకరణార్థం అక్షతా సమర్పయామి. పుష్పం సమర్పయామి. పూలు అక్షంతులు పెట్టండి. పుష్పై పూజామి. ఇమం మే వరుణశ్రుతి హవ మధ్యాచములయ త్వామ వస్తురాచకే. కలశే వరుణదేవతాభ్యో నమః నానావిధ పరిమిళ పత్ర పుష్పాక్షత పూజా సమర్పయామి. సామ్రాణికడ్డీలు వనస్పత్యుత్ భవే దివ్యే నానాగంధేతితం అగ్రేతర దేవానాం ధూపోయం ప్రదక్షితాం. ధూపమాగ్రహపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం చొక్క నీళ్లు చల్లండి. శుద్ధ ఆచమన సమర్పయామి. నైవేద్యం అలా వరుణుడికి కూడా ఏదో ఒకటి నైవేద్యం పెట్టండి. అరటి పండ్లే పెట్టండి, లేదా బెల్లం పెట్టండి, చక్కెర ఉంటే పెట్టండి. ఆ కలశానికి ఓం భోర్భవస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవతన ప్రియ సత్యం దృత్యర్మించామి. అమృతమస్తు అమృతోపస్తంసి. కలశే వరుణదేవతాభ్యో నమః యథాభాగం కదలీఫలాన్ని నివేదయామి. లేదా బెల్లం ముక్క పెట్టండి. గుడోపహారాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వః. ఓం అపానాయ స్వః. ఓం యానాయ స్వః. ఓం ఉదానాయ స్వః. ఓం సమానాయ స్వః. నీళ్లు చల్లండి. 5 సార్లు అయ్యాక ఒక చుక్క నీళ్లు చల్లి మధ్య పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. నీళ్లు జరుగుతుండాలి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ తాంబూలం తాకండి. ఇందాక పెట్టారు కదా తాంబూలం. పూగే ఫలైస్ కర్పూరయ నాగవల్లి దళయతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రదక్షితాం. వరుణదేవతాభ్యో నమః తాంబూలం సమర్పయామి. తాంబూల చరణే చుక్క నీళ్లు చల్లండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కర్పూరహారతి. హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి. మధవ్యోసానీతి ఏకథా బ్రహ్మణ ఉపహరతి. ఏకథైవ యజమానాయ స్థితే దధాతి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం రాజ్యం పారమేష్ఠివరాజ్యం మహారాజ్యం హత్యం. కలశే వరుణదేవతాభ్యో నమః కర్పూర ఆనంద నీరాజనప్యామి. నీరాజనానంతరం ధాప్యామి. కళ్ళకద్దుకోండి. జయ నమ పార్వతీపతయే. హర హర మహాదేవ. అక్షంతరు వేణి దివ్యసూర్ణ మంత్రం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాప్యామి. ఛత్రమాచ్ఛాదయామి. చామరం విజయామి. నృత్యం దశామి. గీతం త్రామి. అశ్వానారోహయామి. గజానారోహయామి. సమస్త రాజోపచార భక్తోపచార శిక్షోపచార పూజా సమర్పయామి. అక్షంతులు నీళ్లు వదలండి. యచ్చతి ముచ్చాచ నమోచ్చ తప పూజా క్రియాదిషు న్యూన సంపూర్ణాన్య శుద్ధ్యంతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తే. అనేన ప్రాతకాల లేదా సాయంకాల యావచక్య జ్ఞానహోనాది షోడశోపచార పూజ అవసరణ విద్యాచ భగవాన్ సర్వాత్మక. కలశే వరుణదేవత సుప్రీత సుప్రసన్నా వరదా భవతు. ఉత్తరోత్తర మహరభిద్రస్తు. తదంగత్వేన శ్రీ గాయత్రీదేవి పూజాంచ కరిష్యే. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపచ్చ శ్రీ గాయత్రీదేవ్యే నమః. ధ్యాయామి. అక్షంతులేండి. ధ్యానం సమర్పయామి. మళ్ళీ ఆవాహయామి. ఆవాహనం సమర్పయామి. ఆసనం సమర్పయామి. అగుతో నీళ్లు చల్లండి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. ఉపచారిక స్నానం. ఓం గౌరీమిమాయ శ్రీలానంద క్షత్రియకపతి ద్విపతి స చతుష్పతి అష్టాపతి నవపతి భూటి ధాత్రాక్షర పరమే వ్యోమన్న. శ్రీ గాయత్రీదేవ్యే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. తదంగత్వేన పంచామృతాభిషేకం. అమ్మవారికి అలాగే ఆ ప్రతిమ ఉంది కదా, ఆ ప్రతిమ ఒక దాంట్లో పెట్టేసేసి స్టీల్ ఏదైనా ఒక స్టీల్ పాత్ర గాజుది కానీ ఏదైనా ఉంటే మనం ఒక బౌల్ లాంటి దాంట్లో పెట్టి పంచామృతాలు ముందు ఆ బిళ్ళను కడగండి. శుభ్రంగా దానికి బొట్టు పెట్టండి. అక్కడ ఒక తమలపాకు పెట్టి దాంట్లో పెట్టండి. శ్రీ గాయత్రీదేవ్యే నమః అక్కడ పెట్టండి. దాని మీద 2 అక్షంతులు వేయండి. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. ఆవాహనం సమర్పయామి. ఆసనం సమర్పయామి. అగుతో నీళ్లు చల్లండి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. ఉపచారిక స్నానం. ఓం
लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैर्मणिगणगते स्थापिता हे मुकुम्बैर् नित्यं सा पद्महस्ते मम सुगृहे सर्वमाङ्गल्ययुक्ता शुद्धोदकस्नानं समर्पयामि तदनन्तरं पञ्चामृताभिषेकं आप्याय स्वसमेतते विश्वतस्त्वमवृष्ट्यम्भभावायश्च संहते श्रीगायत्रीदेव्यै नमः क्षीराभिषेकं समर्पयामि दधिक्रावणो अकार्षं जिष्णोरस्वच्च वाजिनः स्वरभिरामुखाकरत्प्रणआयुधारिणो श्रीगायत्रीदेव्यै नमः दध्नास्तपयामि शुक्रमसिज्योतिरसितेजोषि देवो वसविदोत्तनात्वच्छित्रेण भवित्रेण सूर्यच्चरत्विभिः श्रीगायत्रीदेव्यै नमः आज्याभिषेकं समर्पयामि मधुवातावृता यते मधुच्चरन्ति सिन्धवः माध्वीर्नः सन्तोषधीः मधुनक्तमधुरत्वात्तुर्जः मधुचौरस्त्रपिता मधुमान्नवनत्तिर्मधुमागम सूर्यमाद्विर्गावो भवन्तु नः श्रीगायत्रीदेव्यै नमः मधुरास्तपयामि स्वादुपवत्स दिव्याय जन्मने स्वादुरेन्द्राय सोहवीतनाम्ने स्वादुर्मित्राय वरुणाय वैभ्यः శ్రీ గాయత్రీదేవి నమః శర్కరా స్తవయామి. తర్వాత మళ్ళీ నీళ్లు తదంగతైన శుద్ధోదక స్నానం ఆ నీళ్లు కొంచెం బాగా ఓం లక్ష్మీం క్షీరసముద్రాయత్రయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మన్నగడాక్షలబ్ధ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యగుడింబరీం సర్జాం వందే ముఖప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీ ప్రసన్నాం హంసరథ పురాంకుశోపాశుద్రాంకలయంతే కమలాసనత్తాం బాలార్కగూఢే ప్రతిభాంతనేత్రాం భజేహమాంబాం జగదీశ్వరీంతాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణ నమోస్తుతే. శ్రీ గాయత్రీదేవి శుద్ధోదక స్నానం సమర్పయామి. తర్వాత అమ్మవారికి జాకెట్ గుడ్డ ఒకటి పెట్టేసేసి ఉంటారు, దాని మీద 2 అక్షంతులు చల్లండి, లేకపోతే అక్షంతులు వేయండి. చిత్రపటం మీదైనా, మీరు పెట్టిన ప్రతిమ మీదైనా, అమ్మవారికి పెట్టిన కలశం మీదైనా అభివస్త్ర చీర కట్టుంటే చీర జాకెట్ మీద అభివస్త్రాశుభసనాన్యరుషాభిధేనో సుదుగా పూయమాన అభిచంద్రాభర్త వేణు హిరణ్యా భిత్వాన్ నచనో దివసమ శ్రీ గాయత్రీదేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిరసహజం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలవతి శ్రీ గాయత్రీదేవ్యై నమః యజ్ఞోపవీతం సమర్పయామి. అప్పుడు అమ్మవారికి ఏదైనా పూలమాల వేయండి. గంధద్వారాంతురాధరిటా నిత్యపుష్టాంకరీషిణి ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపక్వయే స్త్రీం శ్రీ గాయత్రీదేవ్యై నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. 3 రోజులతో గంధం తీసుకుని అమ్మవారికి అలా చల్లండి. గంధచ్యోపరి ఆయనైతే పరాయణే దుర్వారోహత్తు పుష్పిణీ హ్రదాశ్చ పునరీకాణ సముద్రశ్చ గృహాయమే అలంకరణార్థం కుంకుమ సమర్పయామి. అమ్మవారికి బాగా కుంకుమ బొట్లు పెట్టండి. ఎక్కడైతే విగ్రహం అయితే హస్తాలు పాదాలు అన్నీ ఉంటాయి. కలశం దగ్గర ఏ పరైతే 1-2 దగ్గరలో పెట్టుకోండి. చిన్న విగ్రహం కనుకుంటే అక్కడ పెట్టండి. 2 కలశాలు పెట్టుంటే పైన అక్కడ పెట్టండి. చిత్రపటం ఏ పరైతే అక్కడ మీకు అవసరం ఉన్న దగ్గర పెట్టండి. అలంకరణార్థం కుంకుమ సమర్పయామి. పుష్పై పూజయామి. ముందుగా పూజ చేసేవాళ్ళు కొంచెం పసుపు కుంకుమ తీసుకొని మొదటిసారిగా అష్టోత్తరం మొదలు పెట్టేటప్పుడు వెయ్యాలి. ఇప్పుడు పుష్పాలు తీసుకొని నిదానంగా పుష్పాలు పూజ చేయండి. ఓం దుర్గాయ నమః పాదవ పూజయామి. ఓం జైత్రే నమః గోల్పవ పూజయామి. ఓం మంగళాయ నమః జానునిం పూజయామి. ఓం కాళ్యాయ నమః ఊర్వం పూజయామి. ఓ సర్వఋషి పత్ని శ్రీత్యాయ నమః కటిం పూజయామి. ఓ జన్మహీనాయ నమః జఘనం పూజయామి. ఓం గంభీర నాభయ నమః నాభిం పూజయామి. ఓ హరిపూజ్యాయ నమః ఉదరం పూజయామి. ఓ కౌమార్య నమః హృదయం పూజయామి. ఓం మదనలోకమాత్రే నమః స్తనో పూజయామి. ఓ స్కందమాత్రే నమః భుజద్వయం పూజయామి. ఓం అభయప్రదాయ నమః దక్షిణహస్తాన్ పూజయామి. ఓ పుస్తకధారణ్యాయ నమః వామహస్తాన్ పూజయామి. ఓ స్వధాయ నమః కంఠం పూజయామి. ఓ మహిషాసురమర్ధిన్యాయ నమః నేత్రం పూజయామి. ఓ సింహవాహనాయ నమః ముఖం పూజయామి. ఓ శివాయ నమః లలాటం పూజయామి. ఓ అంబికాయ నమః శిరః పూజయామి. ఓ మహాదేవ్యై నమః సర్వాంగాన్ని పూజయామి. శ్రీ గాయత్రీదేవ్యై నమః. ఇప్పుడు కొంచెం పసుపు కుంకుమ తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర వేయండి మొదటిసారిగా. ఓం గాయత్ర్యై నమః. ఇహ నిదానంగా కుంకుమతో పూజ చేయండి. ఓ జగన్మాత్రే నమః. ఓ పరబ్రహ్మస్వరూపిణ్యై నమః. ఓ పరమార్థప్రదాయ నమః. ఓం జప్యాయ నమో నమః. ఓం బ్రహ్మ తేజోవర్ధిన్యై నమః. ఓం బ్రహ్మాస్త్రూపిణ్యై నమః. ఓం భవ్యాయ నమః. ఓ త్రికాలజయరూపిణ్యై నమః. ఓ త్రిమూర్తి రూపాయ నమః. ఓ సర్వజ్ఞాయ నమః. ఓం వేదమాత్రే నమః. ఓం మనోన్మన్యై నమః. ఓం బాలికాయ నమః. ఓ తరుణ్యై నమః. ఓం వృద్ధాయ నమః. ఓ సూర్యమండలవాసిన్యై నమః. ఓం వందేహాజర ధ్వంసకారిణ్యై నమో నమః. ఓం సర్వకారణాయ నమః. ఓ హంసారూఢాయ నమః. ఓం వృషారూఢాయ నమః. ఓం గరుడారోహిణ్యై నమో నమః. ఓ శుభాయ నమో నమః. ఓ షట్కుట్యై నమో నమః. ఓ త్రిపదాయ నమః. ఓ శుద్ధాయ నమో నమః. ఓం
పంచశీర్షాయ నమః, ఓ త్రిలోచనాయ నమః, ఓ త్రివేద రూపాయ నమః, ఓ త్రివిధాయ నమః, త్రివర్గ ఫలప్రదాయన్యో నమో నమః, ఓ దశహస్తాయ నమః, ఓ చంద్రవర్ణాయ నమః, ఓ విశ్వామిత్ర వరప్రదాయ నమః, ఓ దశాయుధధరాయ నమః, ఓ నిత్యాయ నమః, ఓం సంతుష్టాయ నమః, ఓం బ్రహ్మపూజితాయ నమః, ఓ ఆదిశక్తియే నమః, ఓ మహావిద్యాయ నమః, ఓం సుషుమ్నాథాయ నమో నమః, ఓ సరస్వత్యై నమో నమః, ఓ చతుర్వింశత్యక్షరాధ్యాయ నమో నమః, ఓ సావిత్ర్యై నమః, ఓ సత్యవత్సలాయ నమః, ఓం వంద్యాయ నమో నమః, ఓం ధాత్రే నమో నమః, ఓ సంధ్యారాత్రి పదాదాఖ్యాయ నమో నమః, ఓం పాంఖ్యాయ నకులోద్భవాయ నమః, ఓం సర్వేశ్వర్యే నమః, ఓ సర్వవిద్యాయ నమో నమః, ఓ సర్వమంత్రాయ నమో నమః, ఓ అన్యయాయ నమో నమః, ఓ శుద్ధ వస్త్రాయ నమః, ఓ శుద్ధ విద్యాయ నమో నమః, ఓ శుక్లమాల్యానులేపనాయ నమః, ఓం సురసింధు సమానాయ నమో నమః, ఓ సౌమ్యాయ నమః, ఓం బ్రహ్మలోక నివాసిన్యే నమో నమః, ఓ ప్రణవ ప్రతిజ్ఞార్థాయ నమః, ఓ ప్రణోద్ధారణ క్షమాయ నమో నమః, ఓం జలాంజలి సంతుష్టాయ నమో నమః, ఓం జంగర్భాయ నమో నమః, ఓ జలప్రియాయ నమః, ఓ జలగర్భాయ నమః, ఓ స్వాహాయ నమః, ఓ స్వధాయ నమః, ఓం సుధా సంస్థాయ నమో నమః, ఓ సౌషోడోషక్రియాయ నమో నమః, ఓ సురభ్యే నమో నమః, ఓ షోడశకలాయ నమో నమః, ఓ మునిబృంద నిషేవితాయ నమో నమః, ఓ యజ్ఞప్రియాయ నమః, ఓ యజ్ఞమూర్తయే నమః, ఓ సృక్సురాజ్యరూపిణ్యే నమో నమః, ఓ అక్షమాలాధరాయ నమో నమః, ఓ అక్షమాలా సంస్థాయ నమో నమః, ఓ అక్షరాకృత్యే నమో నమః, ఓ మధుచంద ఋషిప్రీతాయ నమః, ఓ స్వచ్ఛందాయ నమో నమః, ఓ ఛంద సాహిత్యే నమో నమః, ఓ అంగుళీపర సంస్థానాయ నమః, ఓ చతుర్వింశతి ముద్రికాయ నమః, ఓ బ్రహ్మమూర్త్యే నమో నమః, ఓ రుద్రశిఖాయ నమో నమః, సహస్రపరమాయ నమో నమః, ఓ అంబికాయ నమో నమః, ఓ విష్ణు హృదయాయ నమో నమః, ఓ అగ్నిముఖ్యే నమః, ఓ శతమధ్యాయ నమః, ఓ శతావరాయ నమః, ఓ సహస్రదళ పద్మస్థాయ నమో నమః, ఓ హంసరూపాయ నమః, ఓ నిరంజనాయ నమః, ఓ చరచరస్థాయ నమః, ఓ చతురాయ నమః, ఓ సూర్యకోటి సమప్రభాయ నమః, ఓ పంచవర్ణముఖ్యే నమో నమః, ఓం ధాత్రే నమః, ఓ చంద్రకోటి శుచిస్మితాయ నమః, ఓ మహామాయాయ నమః, ఓ విచిత్రాంగే నమః, ఓ మాయాబీజ వినాశిన్యే నమో నమః, ఓ సర్వయంత్రాత్మికాయ నమః, ఓ సర్వతంత్రస్వరూపాయ నమః, ఓ జగత్యదాయ నమః, ఓ మర్యాదాపాలికాయ నమో నమః, ఓ మాన్యాయ నమో నమః, ఓ మహామంత్రఫలప్రదాయ నమః, మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపచ్చ శ్రీ గాయత్రీదేవ్యై నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షత హరిద్ర కుంకుమ పూజాం సమర్పయామి. తర్వాత మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపచ్చ శ్రీ గాయత్రీదేవ్యై నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షత పూజా సమర్పయామి. సామ్రాన్ని కడ్డీలు వెలిగించి తిప్పండి. వనస్పత్యోద్భవైర్దివ్యైర్నానాగంధ ఏచతహితో ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రదక్షిణాం శ్రీ గాయత్రీదేవ్యై నమః. ధూపమాఘ్రాపయామి. సాధ్యం త్రివర్త్య సంయుక్తవర్ణాయుధితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రిలోక్యం దిప్రాభం భక్ష్యాదీపం ప్రేక్షామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరకాద్వరాచు దివ్య జ్యోతిర్నమోస్తే శ్రీ గాయత్రీదేవ్యై నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ఆ దీపాల దగ్గర ఉన్న అక్షంతులైతే నమస్కారం చేయండి. నూనె ఉందో లేదో చూడండి. ధూపదీపానంతరం ఒక నీళ్లు ధరని శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఓంభోర్భవస్వ తత్స పితృవరేణ్యం మర్గోది యవచి ధీమహి యోన ప్రచోదయాత్ సత్యం దుర్తేర్గ్రహించామి. అమృతమస్తు అమృతోపస్తమసి. ఉదయం అయ్యే పని అయితే మాట చక్రసహిత పాయసాన్ని నివేదయామి అనండి. సాయంకాలం కనుక అయ్యే పని అయితే చిత్రాన్నం నివేదయామి అనండి. శ్రీ గాయత్రీదేవ్యై నమః. యథాభావం చిత్రాన్నం నివేదయామి. ఓం ప్రణాయత్యః, ఓం అపానాయత్యః, ఓం యానాయత్యః, ఓం ఉదానాయత్యః, ఓం సమానాయత్యః. చిత్రాన్నం మహానివేదనం సమర్పయామి. ఓం ప్రణాయత్యః, ఓం అపానాయత్యః, ఓం యానాయత్యః, ఓం ఉదానాయత్యః, ఓం సమానాయత్యః. నీడుతలను మధ్యే మధ్యే పాయన సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం ఒకటి పెట్టండి. పూగి ఫలైసి కర్పూరయర్నాగవల్లీదలైహితం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిక్షిదాం. గాయత్రీదేవి ప్రత్యేకంగా ఒక 3 ఆకులు పెట్టి తాంబూలం పెట్టండి. శ్రీ గాయత్రీదేవ్యై నమః. తాంబూలం సమర్పయామి. ఒక చుక్క నీళ్లు చల్లండి. తాంబూల చరణే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కర్పూరహారతి ఇవ్వండి. హిరణ్యపాత్రం మధవ పూర్ణం దధాతి మధవ్యోసానీతి ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమాన ఆయుస్తేచో దధాతి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ఠ్యరాజ్యం మహారాజ్యమాధిపత్యం. శ్రీ గాయత్రీదేవ్యై నమః. కర్పూర ఆనంద నీరాజనోప్యామి. నీరాజనానంతరం శుద్ధాచనోప్యామి. ఒక చుక్క హారతి చివరిలో నీళ్ళు తల్లి కళ్ళకత్తుకోండి. జయ నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. ఓం మంత్రపుష్పం మొదట్లో బాలా త్రిపుర సుందరి అష్టోత్తరంలో చెప్పున్నాను. ఆ ప్రకారం మంత్రపుష్పం
చెప్పుకోండి. జాతవేదశే సునవామ సోమ మరాతి యతో నిదహాతి వేద. అక్షంతలు పట్టుకోండి, పుష్పూలు పట్టుకోండి. తర్వాత ఆ మంత్రపుష్పం పూర్తిగా చేసిన తర్వాత శ్రీ గాయత్రీదేవ్యే నమః దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. మళ్ళీ పూలు తీసుకొని లేచి నిలవండి. యాని పాపాన్ని జన్మాంతర కృతాన్ని చ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ ప్రతిపదే పాపోహం పాపకర్మహం పాపాత్మ పాపతమోహ త్రాహిమాన్ కృపయాదేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణమమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో మహేశ్వరీ. శ్రీ గాయత్రీదేవ్యే నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అక్షంతలు వేస్తూ ఉండండి. ఛత్రమాచ్ఛాదయామి, చామరం బీజామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, సమస్త రాజోపచార భక్తోపచార శక్తోపచార పూజా సమర్పయామి. అక్షతులు నీళ్లు తీసుకోండి. యశ్చేతి మృత్యాచ నామోచ్చ తప పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాన్యాది సద్యో వందేత మంచదం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. అనేన ప్రాతకాల సాయంకాల యావశక్తి ధ్యానమహనాది శ్రీ గాయత్రీదేవి అష్టోత్తర శతనామ పూజా చ అవసర నైవేద్యా చ మహానైవేద్యా చ భగవాన్ సర్వాత్మక శ్రీ గాయత్రీదేవి సుప్రీత సుప్రసన్న వరదా భవతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్రమతిథి భవంతో బ్రువంతు ఉత్తరోత్తర మహరభివృద్ధిరస్తు. శ్రీ గాయత్రీదేవి ప్రసాదం యజమానస్య శిరసా గృహామి. ఇందాక మీరు అమ్మవారి గాయత్రీదేవికి పూజ చేసిన కుంకుమలో కొద్దిగా మీరు బొట్టు పెట్టుకోండి. ఒక పుష్పం తీసి తలలో పెట్టుకొని వచ్చిన పక్కన ఉన్నటువంటి ముత్తైదులు ఉంటే వాళ్ళకు కూడా తలా ఒక పుష్పం ఇచ్చి బొట్టు పెట్టండి. తరువాత శుభ్రంగా అందరికీ ముందు మీరు తీర్థం కొద్దిగా ప్రసాదం తీసుకొని మీరు శుభ్రంగా చేయగడుకొని తర్వాత వచ్చిన వాళ్ళకి తీర్థ ప్రసాదాలు ఇవ్వండి. ఈరోజు గాయత్రీదేవి యొక్క పూజా కార్యక్రమం భక్తి శ్రద్ధలతోటి చేసి గాయత్రీదేవి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా